మనీతోని మీరు ఫోటో ఫ్రేమ్ చేయించే మనీతోని ఒక 10 మెంబర్స్కి ఫుడ్ డొనేషన్ చేయండి మన పేరు మీద. డోర్ది వచ్చింది. డోర్ ఓపెన్ ఉందా? సనా ఎందుకు ముట్టుకుంటున్నావు అసలు? ఇది చేసుకొని అన్నాడు కదా ఫస్ట్. చెప్పినా కదా గైస్ మీకు ఆల్రెడీ. ఇది జస్ట్ శాంపిల్ వీడియో, ఇది ఫ్యాన్స్ కోసం. కానీ నీకు సర్ప్రైజ్ ఇంకోటి ఉంది. సర్ప్రైజ్ ఉంది. ఆ నెక్స్ట్ వీడియోలో వస్తుంది గైస్. ఎందుకంటే గిల్లుతున్నాడు పెట్టలేడు అనిపించింది. ఎవరికి పెట్టాలనిపించింది? వేర్లేదు అట్లా చేస్తావా? నేను చెయ్యలేను, అందుకే. అయితే నాకు కూడా ఈ రోజు నుంచి ఎవరు అబ్బాయిలను చూసి చెయ్యలేదుగా. ఏమో నాకేం తెలిసి అనిపించిందా? పెట్టలేను, అమ్మతో లిమిట్ పెట్టలేను. పెట్టాలనిపించింది అంటే ఆమె నాకు ఇష్టం కొద్దిగా, అందుకే. ప్లీజ్ రా ప్లీజ్. ఇష్టం మొత్తం చంపేస్తాను. ఓకే అడుగు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీ ఫ్యామిలీయా నేనా? మా ఫ్యామిలీ తర్వాత నువ్వు. అవును, మోసం చేయలేవు. ఏం చేసినా చెప్పవా? నేను ఒక్కటి చెప్పవా? నాకు ఏం చేయలేవనే చెప్తున్నా, అందుకే. పెట్టిదేంగ్రా సుల్లిగా. ఇంకోసారి వీడియోలలో నా గురించి మాట్లాడినావు అనుకో, ఏడు ఉంటే ఆడుకొచ్చి నీ గుద్ద వాళ్ళ ఇంకా ఫిక్స్ అయిపో. నీ వల్ల మా పేరెంట్స్ నన్ను తిడుతున్నారు. నువ్వు దూరం అయిన కాక మా పేరెంట్స్ కూడా దూరం అయినా అనుకుంటున్నావా? నేను దూరం చేసుకోమని ఎప్పుడు నాతో ఉన్నప్పుడు చెప్పలేను, నాతో వెళ్ళిపోయినాక నేను చెప్పాలి. ఇప్పుడు నీ వల్ల నాకు ప్రాబ్లం వస్తుంది సాయి కిరణ్. అవును, నీకు ఎప్పుడు దేని వల్ల నీకు ఏం ప్రాబ్లం చేయలేరు. వీడియోలలో ఏమేమో మాట్లాడుతావు. ఇంటి పక్కన వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు ఎందుకు నువ్వు నా గురించి అసలు వీడియోలలో మాట్లాడడం ఏం అవసరం నీకు? మాట్లాడక ఇంకోసారి నా గురించి నువ్వు మాట్లాడితే బరాబర్ నేను వేస్ట్ గాడెక్కడ. నువ్వు మౌనిక వాళ్ళతో మాట్లాడమన్నాడు కదా, మాట్లాడతా ఇళ్ళతో. వస్తే ఏందే మీరు వీడియోలలో ముంగట నా గురించి ఏమేమో మాట్లాడుతున్నాడు? ఏ వీడియోలో మాట్లాడలేరా? మా మమ్మీ నన్ను తిడుతుంది. ఇప్పుడు వీడియోలు అన్ని డిలీట్ చేపిమంటుంది. నేను ఉండాలా చచ్చిపోవాలా చెప్పండి? ఎందుకు ఇట్లా వర్షంలో కూర్చుంటా? ప్లీజ్ అక్కడ నాతో అయితలేదు. అక్కడ నా జీవితం ఏదో నాకు అర్థం అయితలేదు. తప్పు అనుకుంటారు సనా. రిలేషన్ కాదక్క, నిజంగా ఏ రిలేషన్ లో పోయి అనుకున్నా. ఆయన కూడా నాతో అసలు నేను ఏం తీసుకోలేకపోతున్నా. కిందికి వెళ్ళి మాట్లాడుకున్నాం ప్లీజ్. ప్లీజ్ ఎందుకు ఇంత ఏడిపిస్తావు నన్ను? నాకు అర్థం కాదు. నేను ఒక మనిషినే కదా. బిల్లు ఎందుకు వచ్చిందో మనకి ఏం అర్థం అవుతలేదు. పొద్దుల నుంచి నైట్ నాతో వచ్చిండు, నైట్ తాగిండు, తిన్నాడు మంచిగా. పొద్దుల లేసే వరకు పెట్టిండు పెద్దది రబ్బరబ్బ. నాకు టైం ఎంత అవుతుంది? 5 అవుతుంది అనుకుంటా. మీకు అందరికి మంచిగా చెప్పాలి ఏంటంటే, నా లైఫ్ లో వద్దనుకునే పర్సన్, మెమోరీస్ ఆర్ ఫొటోస్, మేము 2 years నుంచి కలిసి ఉన్న ఫొటోస్, రీల్స్ నా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి కదా, అన్ని డిలీట్ చేసి పడదగిన ఒకటేసారి. ఎంజాయ్ అంటే ఆ ఎంజాయ్ కాదు, మళ్ళీ అన్న సాయన రే సాయన మస్తు అది కాదు. అది ఒకప్పుడులే, ఇప్పుడు అవేం లేవు. అయిపోయింది, జిందగీ అయిపోతుంది బాగా. కొన్ని రోజులు అయితే ఎవరిదైనా ఆపేయాలి.